హాయ్ అండి, లంగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఉంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఈ డిజైన్ చూసేద్దాము. చూడండి, ఇదే డిజైన్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా టక్స్ పెట్టి ఫ్రంట్లో కుట్టిండేది. ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ ఉంది. ఒక తూర్ చూస్తే చాలు కట్ చేసి కుట్టేయగలరు, అంత ఈజీగా ఉంది. బిగినర్స్ కూడా చాలను చూస్తే కుట్టగలరు. ఇది కొత్త శారీ ఇచ్చేసినారు, బ్లౌజ్ ఏమీ కట్ చేయలేదు. ఇప్పుడు మనం కొంగు లోపల కట్ జరుగు అంతాను కట్ చేసి స్టార్ట్ చేద్దాం కటింగ్. నా స్టైల్లో లైనింగ్తో స్టార్ట్ చేస్తాను కదా, అలాగే స్టార్ట్ చేద్దాం కటింగ్ అనేది సపరేట్గా కట్ చేసుకొని. ఇప్పుడు కొంగు అనేది కట్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుందండి సెండ్ చేయండి. పళ్ళు లోపల కట్ జరుగులో ప్లెయిన్గా వచ్చింది, కొంచెం డిజైన్ రాకన్నా. శారీ మొత్తం బుటాలు బుటాలు వచ్చింది. లోపల కట్ జరుగులో మాత్రము ప్లెయిన్గా ఉంది. ఆ ప్లెయిన్ కూడా తీసేస్తున్నాను మొత్తం. మనం ఇలా కట్ చేస్తే ఎవరు ఎలుపు లేకన్నా కూడా ఈజీగా స్ట్రైట్గా అనేది కట్ చేయొచ్చు. కట్టు చెరుగులు ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కూడా ఈ మెథడ్లో కట్ చేసుకుంటే నీట్గా కట్ అయిపోతుంది, ఎక్కడ కూడా క్రాస్ అనేది రాకన్నా ఈ మెథడ్లో కట్ చేసుకుంటే. ఇప్పుడు మనము లంగా పొడవు అనేది చూసేద్దాం. లంగా పొడవు రెడీ ఎంత ఉందో అంత చూసి తర్వాత టక్స్ కూడా వదిలి కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు పెరిగే పిల్లలకి టక్స్ అనేది పెడితే లంగా అనేది మళ్ళీ పొడవు అనేది పెంచుకోవచ్చు. అందువలన టక్స్కి రెడీకి రెండిటికి వదిలి బార్డర్ ఎక్స్ట్రా ఉండేది కట్ చేస్తున్నాను కొంచెము. ఈ బార్డర్ కూడా తర్వాత యూజ్ చేయాల పట్టీ కోసము. ఇప్పుడు ఇంత తీసేసినాం కదా, అంతాను పట్టీ వేస్తాం కదా నడుముకి, ఆ పట్టీకి అనేది యూజ్ చేసుకునేది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మెయిన్ పీస్ ఉంది. నేను లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను నా మెథడ్లో, నేను కట్ చేసే స్టైల్లో. ఇప్పుడు స్లీవ్ వచ్చేసి ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా వేసి ఎక్స్ట్రా ఉండేది హెచ్చు తక్కువలో అది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్లీవ్ పొడవు అనేది 9 ఇంచీలు కావాలి. బ్లౌజ్లో ఎంత ఉందో చూసేద్దాం. మెజర్మెంట్ ఇచ్చినారు, దానికంటే ఎక్కువ కావాలి అంట. ఇప్పుడు అది తీసుకొని చెక్ చేసి మనం ఎక్స్ట్రా అనేది పెడదాం. ఇది వచ్చేసి 6 ఇంచీలు అనేది ఉంది బ్లౌజ్ స్లీవ్. మనకు వచ్చేసి 9 పెట్టాలి. ఇప్పుడు మనము 9 పెట్టాలి. 9 పెట్టాలి అంటే 10 ఇంచీలు అనేది వేస్తున్నాను. 1 ఇంచు వచ్చి కచ్చా కోసము 9 ఇంచీలు రెడీ వచ్చేస్తుంది. ఇక్కడ 10 ఇంచీల కాటి నుంచి స్లీవ్ ఇలా పెట్టి ఆర్మోల్కి మార్క్ వేసుకున్నాం. మనకి స్లీవ్ బాడీ మొత్తం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది. స్లీవ్ మటుకే పొడవు పెంచాలి. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచీలకి మార్క్ వేస్తున్నాను. ఇక్కడ ఇలా గీతలు వేసుకొని స్లీవ్ లూజ్కి. ఇప్పుడు స్లీవ్ వచ్చేసి సేప్ ఫ్రంట్లో ముడతలు రాకుండా ఎక్కడ కూడా రింకల్స్ రాకుండా ఉంటుంది. ఈ మెథడ్లో మనం మార్క్ వేసుకుంటే ఇలా మార్క్ వేసుకోవాలి. ఐబ్రో షేప్ ఎలా ఉంటుందో అలా మార్క్ వేసుకొని ఫ్రంట్లో కూడా కట్ చేసుకోవాలి. మనకి స్లీవ్ మార్క్ అయిపోయింది, కట్ చేసేద్దాం. ఇక్కడ రెడీ ఘాటు, ఇక్కడ ఒకటి షోల్డర్కి. ఇప్పుడు ఫ్రంట్లో షేప్ అనేది చూడండి, నీట్గా ఐబ్రో షేప్ ఎలా వస్తుందో అలా తీసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ సెంటర్ మ్యాచ్ వేసుకో, ఫ్రంట్కి వచ్చేలాగా అది ఘాటు వేసుకోవాలి. అక్కడ ఎక్స్ట్రా కట్ చేయక సాలకపోతే అది జాయిన్ చేసుకోవడానికి. స్లీవ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ కట్ చేద్దాం. ఫ్రంట్ టోటల్ మొత్తం బ్లౌజ్ వచ్చి 21 రెడీ కావాలి. 21 రెడీ కావాలి. ఫ్రంట్లో వచ్చి మనం టక్స్ పెడతాం కాబట్టి రింకల్స్ బ్లౌజ్ డిజైన్ ఫ్రంట్లో వచ్చి ఇప్పుడు 13 కావాలి. 1 ఇంచి కచ్చా కోసము చేసి 14 అనేది వేసేస్తున్నాను. 14 వేస్తున్నాను. ఆ సైడు ఈ సైడు వేసేస్తున్నాను 14 ఇంచీలకి వేసి ఇప్పుడు స్ట్రైట్గా ఇలా ఒక లైన్ వేసుకుంటున్నాను. మనం 14 ఇంచీలు షోల్డర్ మొత్తం వచ్చి నేను 6 ఇంచీలకి అనేది వేసేస్తున్నాను. నెక్ వచ్చి 2.5 వేస్తున్నాను. నేను షోల్డర్ పట్టి వచ్చి 3 ఇంచీలు అగలం అనేది పెడుతున్నాను, సన్నగా పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్ కాడ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకున్నాము. మెజర్మెంట్ అనేది నడుము డౌన్ అనేది మనం
టక్స్ అనేది పెడతాం కాబట్టి నడుము లూజ్ వచ్చి 4వ భాగం 8 ఇంచీలకి వేస్తుంది. టెస్ట్ భాగం వచ్చి 9 వేస్తున్నాను 4వ భాగం. ఇక్కడ నెక్ వచ్చేసి మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అంత డౌన్కి వేస్తున్నాను. ఆర్మోల్లో ఇలా వేసేస్తున్నాను. బాక్స్ టైప్ వేసుకొని 1.5 ఇంచీకి మార్క్ వేస్తున్నాను. ఇలా రౌండ్గా అనేది వేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వచ్చేసి 1.5 ఇంచీకి వచ్చేసి బ్యాక్ కట్ చేసుకోవాలి. 1 ఇంచీకి కట్ చేసినాం ఫ్రంట్కి. ఫ్రంట్ డౌన్ వచ్చి నేను డీప్ 6 ఇంచీలు అనేది వేస్తున్నాను మార్కు. ఇది వచ్చేసి రెడీ. ఆర్మోల్ లూజ్ వచ్చి మిస్ అయిపోయింది. మార్కు వేసేటప్పుడు మెజర్మెంట్ తీసేది 7.5కు వచ్చేసింది. ఇక్కడ ఉంది కదా రెడీ మార్కు. ఎక్స్ట్రా మార్కు 2 ఇంచీలు అనేది వేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ లైన్కి వస్తుంది కదా, ఫస్ట్ లైన్ వచ్చి రెడీ. ఆర్మోల్ లూజు 7.5 ఉంది. ఇది ఎక్స్ట్రా 2 ఇంచులు వదులుకోండేది. ఇప్పుడు ఫ్రంట్ డీప్ కట్ చేస్తున్నాను. మనం ఇదే క్లాత్ని పెట్టి బ్యాక్ కట్ చేసేద్దాం. బ్యాక్ పొడవు వచ్చి నేను ఎక్స్ట్రా పెట్టేది కచ్చ 2 ఇంచులు అనేది యాడ్ చేస్తున్నాను. రెడీ వచ్చి మనకి 21 రెడీ కావాలి. దాంట్లో 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నాం. కింద ఫోల్డింగ్కి పైన షోల్డర్ దగ్గర పట్టే కచ్చ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బ్యాక్ కింద బాటంలో వాళ్ళ చాయిస్. ఇంకా ఎక్కువ ఫోల్డ్ చేయాలంటే ఎక్కువ వదులుకోవచ్చు. నేను 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా వదిలి కట్ చేస్తున్నాను. షోల్డర్ పట్టేకి కింద ఫోల్డింగ్కి ఉంటే ఇలా పెట్టేసి పొడవు బ్యాక్ పొడవు అంతా కలిపి ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు వేస్ట్ కార్డ్ అనేది వేస్తున్నాను. 38 ఉంది. నేను 4వ భాగం వచ్చేసి 9.5కి వేసేస్తున్నాను. ఎక్స్ట్రా కచ్చా కూడా వేసుకున్నాను 2 ఇంచీలు. రెడీ వచ్చి 9.5 వేసిన 4వ భాగము ఎక్స్ట్రా కచ్చాకి వేసి ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇక్కడ ఆర్మోల్లో చూడండి కొంచెం 1/2 ఇంచ్ పైకే కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ సేప్ కట్ చేసేస్తున్నాను కదా, అందుకే బ్యాక్ అనేది సేప్ కట్ చేయకూడదు, పైకే కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేస్తే ప్రాబ్లం అవుతుందో ఏమో అని ఏమీ టెన్షన్ పడద్దండి. ఈ మెథడ్లో కూడా కట్ చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది, ఏమీ ప్రాబ్లం రాదు. ఇది ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసి కింద టక్స్ కోసము కట్ చేసి సపరేట్గా పెట్టేస్తున్నాను. ఇది బ్యాక్. ఇప్పుడు స్టిచ్ చేసేద్దాము. ఇది స్లీవ్ బఫ్కి మెరూన్ కలర్ది. చూడండి టక్స్ అనేది ఈ మెథడ్లో పెట్టుకుంటే ఒకే లెవెల్తో అనేది వస్తుంది. మన దగ్గర ట్రిమ్మర్ ఉంటుంది కదా, ఆ ట్రిమ్మర్ని ఇలా పెట్టి ఇలా అంటే సాల్ను టక్స్ అనేది ఒకే లెవెల్కి వస్తాయి. ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేయడమే. ఈ మెథడ్లో ఫోల్డ్ చేసుకుంటే టక్స్ అనేది ఒకే లెవెల్ ఒకే సైజ్ అనేది వస్తుంది, నీట్గా ఉంటుంది. లంగా కూడా దగ్గర దగ్గర పెట్టేస్తున్నాను. టక్స్ అనేది ఎంత ఎడం వస్తే అంత ఎడంగా లంగా బాగుంటుంది. వాళ్ళ పిల్లలు పెరిగినా కూడా లంగా బాగా యూజ్ఫుల్ అవుతుంది. లంగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ అనేది కుట్టేద్దాం. ఇలా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు స్లీవ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను చిన్నవి స్లీవ్, క్రాస్ బెల్ట్, బ్లౌజ్ కుట్టిన ప్రతి ఒక్కటి చిన్నవి అంతా రెడీ చేసి పెట్టేస్తే మన ఫ్రంట్ బ్యాక్ అనేది రెడీ చేసిన తక్షణమే స్లీవ్ అన్ని అతికించుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్లీవ్కి బఫ్ పెట్టి రెడీ చేసేద్దాము. లైనింగ్ ఉల్టాలో ఇలా రెడీ బఫ్ అనేది పెడతా వచ్చేస్తున్నాను. టక్స్ ఇలా పెడతా రౌండ్గా వచ్చేస్తున్నాను. సెంటర్ షోల్డర్ లెవెల్లో టక్స్ అనేది పెడుతున్నాను. మనకి ఎంత కావాలో అంత స్ట్రైట్ ముక్ అనేది కట్ చేసుకున్నాను. ఇది నేను వచ్చేసి బఫ్కి 5 ఇంచుల పొడవు అనేది కట్ చేసుకున్నా స్ట్రైట్ ముక్క. ఇది వచ్చి బార్డర్. ఇది ఉల్టాలో వేసి పైకి తిప్పి ఫినిష్ చేయడమే. ఈజీగా చేయొచ్చు. బిగినర్స్ కూడా ఒక టూర్ ట్రై చేస్తే చాలు వచ్చేస్తుంది ఈ స్లీవ్ డిజైన్. లైనింగ్ మీద ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా పెట్టి
లాగ్ కన్నా కుట్టాలి. లాగినామంటే లైనింగ్ ఉల్టాలో ఉండేది టాప్ సైడ్ అనేది వస్తుంది. లాగ్ కన్నా ఫ్రీగా ఫ్లాట్గా పెట్టి కుట్టు వేయాలి. ఎడ్జ్లో వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేపుల్లో 2 ఇంచీల అగలం క్లాత్ కట్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఆ ఫోల్డ్ చేసిండే దాన్ని ఇక్కడ పెట్టి కుట్టేస్తున్నాను. స్లీవ్కి ఎల్బో కాడ బాటంలో హ్యాండ్స్కి ఇలా కుట్టేసి ఎక్స్ట్రా అదంతాను కట్ చేసేస్తున్నాను. స్లీవ్లు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ అనేది రెడీ చేద్దాం. ఫ్రంట్ డిజైన్ ఇప్పుడు ఫ్రంట్ నేను లైనింగ్కే ఫ్యూజింగ్ అతికిచ్చేస్తున్నాను. సారీ, నేను అప్పుడే లైనింగ్తో పాటు ఫ్యూజింగ్ కూడా కట్ చేసేసింటే కట్ అయిపోయిను, అప్పుడే వదిలేసినాను. ఇప్పుడు ఇలా అతికిచ్చేస్తున్నా. ఇలా అతికించుకుంటే బిగినర్స్ కూడా ఈజీగా ఫ్యూజింగ్ వేసి కుట్టేయగలరు. యావ డిజైన్ అయినా అంత ఈజీగా ఉంటుంది. చేతి పనితో ఏమీ అవసరం లేకుండా మనకి బ్లౌజ్గా తొందరగా ఫినిష్ అయిపోతుంది. అందువల్ల నేను ఇలా ట్రై చేసి కుడుతున్నాను. ఈజీగా ఫినిషింగ్ కూడా అయిపోతుంది, తొందరగా బ్లౌజ్ కూడా కుట్టేయగలము. ఫ్యూజింగ్ ఉండేది బ్లౌజ్ పీస్ పక్క వేసినాను. 2 ఇలా అతికించుకునేసి ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్లో నెక్కి డిజైన్ వేయాలి. ఇది వచ్చేసి క్లాత్ ఇలా పెట్టినాను, బార్డర్ది పెట్టి ఇది వచ్చేసి మెయిన్ పీస్ అనేది మనకు కనిపిస్తూ ఉండాలి. అది ఉల్టాలో పెట్టినాను. ఇది ఎక్కువ వైట్ కలర్ ఉంది, కనిపిస్తూ ఉండలేదు. మెయిన్ అనేది మనకు కనిపిస్తుంది. ఉల్టా సైడ్ బార్డర్ వేసినాను. నేను ఉల్టాలో బార్డర్ వేసినాను. మెయిన్ పీస్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు అనేది మిస్ చేయొద్దండి. ఘాట్లు మిస్ చేస్తే పీస్ అనేది బాగా ట్రన్నీ అయ్యలేదు, ట్రన్ అయ్యి ఫినిషింగ్ బాగా రాదు. అందుకని ఆ ఘాట్లు మిస్ చేయకుండా రౌండ్లో ఫినిష్ చేస్తే నీట్గా వస్తుంది. ఐరన్ చేసుకోవచ్చు, లేదా ఇలా గోరుతో గీచుకొని ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. నేను వచ్చేసి ఇప్పుడు మార్క్ వేస్తున్నాను. 1.5 ఇంచీకి వేసుకుంటా వస్తున్నాను రౌండ్గా. ఇలా రౌండ్గా 1.5 ఇంచీ వేసి కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఫోల్డ్ చేసేద్దాం. ఫ్యూజింగ్ పెట్టి ఐరన్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు. నాకు ఇలా ఈజీగా ఉంది, తొందరగా అయిపోతుంది అనేసి నేను ఇలా కుట్టేస్తున్నాను. నాకు కుట్టేదానికి ఎట్లా కంఫర్ట్గా ఉంటుందో అలా కుడతాను. ఎవరైనా అంటే మనం నేర్చుకున్నట్లు అలాగే డిటో కుట్టాలి, వాళ్ళు కుట్టినట్లే అనే ఏమీ ఇది ఉండలేదు. వాళ్ళకి ఎలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుందో కుట్టేకి అలా కుట్టితే కూడాను బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. ఏమీ టెన్షన్ లేకుండా మనకి ట్రై చేసి కుడితే యావ డిజైన్ అయినా కుట్టేయచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు టక్స్ అనేది పెడుతున్నాను. టక్స్ మనకి ఎంత అగలం కాలో చూసుకొని అంత అగలం అనేది పెట్టచ్చు. నేను టక్స్ వచ్చి ఇది 7 ఇంచీల పొడవు అనేది పెడుతున్నాను. పైనుండే పీసు 13, ఇది ఒక 7, 21 రాళ్ళి పొడవు మొత్తం బ్లౌజు. చూడండి ఇలా అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇది ఉక్స్ పట్టి, కాజా పట్టి, వెనకాల డోరీస్ కూడా రెడీ చేసేసిన. ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎట్లా వేసుకోవాలి ఏంటనేది వీడియోస్లో ఉన్నాయి. మన వీడియోస్ చాలానే, ఒక తూరి చూసి ట్రై చేయండి. లాంగ్ వీడియో అయిపోతుంది అనేసి నేను దీంట్లో చూపిలేదు. ఈజీగా ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా కుట్టేయచ్చు. డోరీ ఎలా రెడీ చేసుకోవాలో కూడా వీడియో ఉంది, అది కూడా ఒక తూరి చూడండి. ఇది కచ్చా పక్కకి జరిగిపోకన్నా ఇక్కడ ఒక కచ్చా ఇలా జరుపుకొని కుట్టు వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత మనం 2 షోల్డర్ పట్టీ ఉంది కదా, ఈ పట్టీలు 2ను ఇలా జోడ్చుకొని చెక్ చేయాలి. ఇలా చూసుకొని తర్వాత మనము స్లీవ్ అటాచ్ అనేది చేస్తే అప్ అండ్ డౌన్ అనేది రాకన్నా హెచ్చు తక్కువ, ఒక చిన్నది ఒక పెద్దది వస్తుంది అంటారు. ఫస్ట్ మనము ఇది చూసుకొని తర్వాత ఈ స్లీవ్ అనేది ఇలా కుట్టుకోవాలి. అప్పుడు ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది రాదు, పర్ఫెక్ట్గా వస్తుంది. 2 సైడు ఒకే లెవెల్లో.
అయిపోయింది. సైడ్ కుట్టేసిన తర్వాత బ్లౌజ్ రెడీ అయిపోయింది. చూసేద్దాం లంగా బ్లౌజు సైడ్ ఎలా కుట్టుకోవాలి, ఎలా మార్క్ వేసుకోవాలో అది కూడా ఉంది మన ఛానల్లో వీడియో, అది కూడా ఒకసారి చూడండి. ఎక్కువ లాంగ్ లెంతీ అయిపోతుంది వీడియో అనేసి నేను మెయిన్ ఏం కుట్టుకోవాలో ఏం కట్ చేసుకోవాలో అది మాత్రమే వీడియో తీసి ఇంక సైడ్ కుట్టడం మామూలే. మనకి ఆ సైజు కావాలో ఆ సైజు మార్క్ వేసుకొని సైడ్ కుడితే మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయింది చూడండి, ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.